గడ్డం శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. పన్నుకి సంబంధించి 12 లక్షల వరకు మినహాయింపు ఇచ్చామని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం స్లాబ్స్ కూడా అనౌన్స్ చేశారు. దీనిపైన ఒక క్లారిటీ లేదని చెప్తున్నారు. అంటే మినిమం ఎగ్జాంపుల్ ఒక 12 లక్షల వరకు సంపాదించే వ్యక్తి ఉంటే కనుక ఒక 70 to 80 lakhs 80,000 వరకు కూడా ప్రయోజనం అనేది ఉంటుంది కొత్త సిస్టమ్తో అని చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఎందుకంటే ఫస్ట్ నుంచి చాలా మంది ఇంట్రెస్టింగ్గా చూసిన టాపిక్ ఇదే. ఏం లేదండి, ఇది ఏంటి అని అంటే ఒక చేతితో ఇయ్యడం, ఇంకో చేతితో లాక్కోవడం. ఇది కండిషన్ అప్లై బడ్జెట్. ఇదంతా ఇది ఒక బూట దాఖలమైన బడ్జెట్. ఇది నిరుపేదలకు, పేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు ఎటువంటి ప్రయోజనం లేనటువంటి బడ్జెట్ ఇది. ఎట్లుందంటే ఈ రాష్ట్రానికి ఏమైంది, ఒక పక్క బీజేపీ, మరో పక్క కాంగ్రెస్ ఈ ఆర్థికంగా వాళ్ళు పిడుగు గుద్దులు గుద్దుతా ఉన్నారు ఈ ప్రజల మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద. దీనికి చిత్తశుద్ధి లేదు. ఈ బడ్జెట్ లో ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఇది కేవలం ఆనవాయితీగా వస్తున్న బడ్జెటే దీంట్లో కనబడుతుంది, కానీ దీంట్లో ఎటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు కనబడతలేదు. ఇది కేవలం తెల్ల పేపర్ ని నల్ల పేపర్ రాతలు రాయిసి నల్లగా చేయడమే తప్పితే ఇంట్లో ఏమీ లేదు. ఇదంతా వేస్ట్. ఇదంతా ఓన్లీ ఏంది అని అంటే ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ మీద పిడిగుద్దులు గుద్దుడే తప్ప ఇంట్లో ఏమీ లేదు. నేను ఒక్కటి చెప్తున్నా, ఈ ప్రజల మీద, ఈ దేశ ఆర్థిక పరిస్థితి మీద ఏదైనా వారికి చిత్తశుద్ధి ఉంటే మధ్యతరగతి వారికి, బీద వాళ్ళకి, బడుగులకు, అణగారిన వర్గాలకు మీరు ఏ రకంగా ప్రయోజనం చేస్తా ఉన్నారు? ఇవాళ రైతులు ముఖ్యంగా చూసుకుంటే 70% రైతాంగం మీద ఆధారపడి ఉన్న ప్రజలు వాళ్ళ పనిముట్లు కానీ, వాళ్ళ యూరియాలు కానీ వాళ్ళపైన పూర్తిగా జిఎస్టీలు ఇవన్నీ ఎత్తేయాలి. ఎందుకు ఎత్తేయద్దు? మీకు అక్కడ యూరియాలు అయితే ఇండస్ట్రీ వాళ్ళు కానీ, ధనికులు అయితే దానికి ఉపయోగపడదు. యూరియాలు ఎవరికి ఉపయోగపడతాయి? ఇలా రైతులకు ఉపయోగపడతాయి. ఆ రైతుల మీద జిఎస్టీలు, సెంట్రల్ ట్యాక్స్, ఒక దిక్కంగా స్టేట్ ట్యాక్స్ ఎందుకు తీసుకురండి? ఒకటి మంచి ఇవాళ విప్లవాత్మకంగా మార్పు కనబడాలి తప్పితే కేవలము ఇది ఏంది కండిషన్ అప్లై బడ్జెట్ అంటే దీన్ని ప్రజలు మెచ్చుకోరు. ఇది కేవలం ఈ బడ్జెట్ మీద ఇది ఒక సమావేశం అనేది తూతు మంత్రం. ఇది ఏంటి అని అంటే ఏదన్నా మనకు ఒక పెను మార్పు కనబడ్డప్పుడు దాని మీద చర్చ, దాని మీద ఇష్టాగోష్ఠి ఉండి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా ఉంటే దానితో చర్చ చేయొచ్చు. కానీ ప్రభుత్వానికి ఏ రకంగా కూడా మంచి పేరు లేదు, ఈ బడ్జెట్ ద్వారా రావటం లేదు. అంటే కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పుడు కానీ రైతులను విస్మరిస్తూ ఇవాళ ఎన్నో పథకాలను కాలరాసి మళ్ళీ వాళ్ళకి ఎట్లా అంటే కేవలం వాళ్ళను గుమ్రా చేయడమే, అంటే వాళ్ళను ఆగమాగం చేసేదే తప్పితే ఇంకా ఏమి లేదు. ఇది వేస్ట్ బడ్జెట్. దీన్ని మేము ఈ బడ్జెట్ ని అంటే ఆనవాయితీగా వస్తున్న బడ్జెట్ గానే గుర్తిస్తాం, కానీ ఇది ఏదో మార్పులు తీసుకొచ్చే బడ్జెట్ కాదు. భవిష్యత్తులో ఈ బడ్జెట్ పైన ప్రజలకు ఎటువంటి ఆర్థిక వెసులుబాటు కానీ ఏ రకంగా ఈ బడ్జెట్ నుంచి వాళ్ళకు రాదు ప్రజలకు.